హిందూ నుండి మతం మారిన ఓబీసీలు అగ్రకులాల వారు ఇంకా వాళ్ళ పేర్లు వెనక వాళ్ళ కులం తోకలు తిరిగి తిరుగుతున్నారు. ఎందుకు సార్? న్యూస్ ఏంటో చూద్దాం. మతం మారిన ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ వర్తించుదని తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. ఎవరిని అడగాలప్పా? సుప్రీంకోర్టుని అడుగుతాం. సార్ ఏంటమ్మా ఎలా వచ్చావు? సార్ నాకు డౌట్ వచ్చింది సార్. ఏంటి సమస్య ఏంటో చెప్పు. ఎవరిని అడగాలి అర్థం కాక మీరు అందరికి పెద్దన్నని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను సార్. సార్ మీరు మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిందని చెప్పారు కదా, వాళ్ళు మైనార్టీస్గా పరిగణింపబడతారని చెప్పారు. నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్. హిందువుల్లో కొన్ని కులాల వారు మత వివక్షకు గురవుతున్నారని కదా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఎస్సీ స్టేటస్ వచ్చిన కులాల వాళ్ళు మతం మారితే వాళ్ళు మతం మారుతుంది కానీ కులం ఎలా మారుతుంది సార్? నాకు అర్థం కాలేదు. ఎస్సీ మతం మారినా కూడా సమాజంలో అతను చూసే విధానం మారదు కదా. అతని తన కులం పేరుతోనే కదా సమాజం చూస్తుంది. అతడు దళితుడు అని అంటారు కదా. ఏంటయ్యా ఇప్పుడు నేను ఇచ్చిన తీర్పు తప్పంటావా? లేదు సార్, మీ వివరణ నాకు అర్థమైంది. హిందూ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి హిందూ మతంలో కుల వివక్షకు గురైన కులాలకి మీరు ఎస్సీ హోదా ఇచ్చారు. క్రిస్టియానిటీ ఇస్లాంలో కులం అనే కాన్సెప్టే లేదు కాబట్టి వాళ్ళు ఎవరైనా కానీ ఆ మతాలకు మారితే ఆ మతం ప్రకారం వాళ్ళకి కులం లేదు కాబట్టి వాళ్ళ కులం వర్తించదు అంటారు. అంతే కదా సార్? తెలీదు అంటే విన్నాను. ఇదే సార్ నాకు అర్థం కానిది. హిందూ నుండి మతం మారిన ఓబీసీలు అగ్రకులాల వారు ఇంకా వాళ్ళ పేర్లు వెనక వాళ్ళ కులం తోకలు తిరుగుతున్నారు. ఎందుకు సార్? వాళ్ళు నమ్మి మారిన మతంలో కులం అనేది లేనప్పుడు మరి ఎందుకు సార్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసేటప్పుడు మా కులపోళ్ళు మా కులంలో మతం మారిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పి తిరుగుతారు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఇక్కడ ఎవరికి కులం వదులుకోవడం ఇష్టం లేదు. ఎస్సీలకి ఎస్సీ కులాల ద్వారా వచ్చే లబ్ధి కావాలి, అగ్ర కులాల వారికి ఆ కులం పేరుతో వచ్చే పరపతి పదవులు కావాలి. అందరికీ కులమే కావాలి సార్. మరి మతం పరిస్థితి ఏంది? కులమా మతమా? అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు మీరు తీర్పు ఇచ్చారు సార్, బాగానే ఉంది. మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తాయి, రాజకీయ నాయకులకి కులపోట్లు కావాలి, మళ్ళీ వాళ్ళందరూ కులం అంటారు. మీరు కోల్పోయిన ఎస్సీ హోదాను తెప్పిస్తాము, రాజ్యాంగ సభలను చేపిస్తాము, మా ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు మొదలు పెడతారు సార్. సార్ ఈ దేశంలో అందరికీ కులమే కావాలి సార్. కులంలోని పుట్టారు, కులంలోని చస్తారు. కులమే జీవితం సార్ వీళ్ళకి. సార్ మీరు ఎన్ని చట్ట సవరణలు చేసినా కూడా ఈ దేశంలో కులం అనే దరిద్రం పోనంత వరకు సార్ ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు సార్. ఆ కులం అనేది జనాల నరనరాల్లో ఇరిగిపోయింది సార్. అది పోయేదాకా ఈ దేశం బాగుపడదు సార్. వాళ్ళు అసలే కొట్టుకు చేస్తారు లోపల వాళ్ళే ఓడిపోతున్నామని. మళ్ళీ మనం ఎందుకు? నాకేం అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పండి. నన్ను కాదు చూస్తున్న వాళ్ళని అడుగు. సరే చూస్తున్న మీరేనే చెప్పండి. కులమా మతమా ఏది కావాలి? కష్టం బ్రో.